కేవలం సర్టిఫికెట్ మాత్రమే కాదు, రియల్ టైమ్ AI నాలెడ్జ్ తో మీ IT డ్రీమ్స్ నెరవేర్చుకునే గోల్డెన్ ఛాన్స్ వీక్యూబ్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వైషు. గాల్లో మేడలు కట్టాలనుకుంటారు కొంతమంది, కానీ ఇప్పుడు నాతో ఉన్న వాళ్ళు మన అందరి లాంటి వాళ్ళే, మిడిల్ క్లాస్ వాళ్ళు. మిడిల్ క్లాస్ అనగానే మనకి ఎంత ఉందో అంతలో ఆనందంగా ఉండడం చాలామందికి రాదు, ఎందుకంటే లేని దానికోసం పోరాడుతూ ఉంటాం చాలామంది. కానీ ఉన్న దాంట్లో సంతోషంగా ఉన్న వాళ్ళని చూసినప్పుడల్లా ఇది కదా జీవితం అంటే అని అనిపిస్తూ ఉంటుంది అనమాట. సో ఈరోజు నాతో పాటు ఉన్నారు శ్రీజ జున్ను విలేజ్ బ్లాగ్స్ నుంచి శ్రీజ గారు, అలానే నాగబాబు గారు ఉన్నారు, అలానే మా చేతన్ కూడా ఉన్నాడు అనమాట. వాళ్ళతో బోల్డ్ అని విషయాలు మాట్లాడేద్దాం, వచ్చేయండి. హలో అండి. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నాం. నువ్వు కూడా నమస్తే చెప్తావా? అసలు ఎందుకు పిలిచారు నన్ను, అసలు నన్ను ఎందుకు కూర్చోబెట్టారు అన్నట్టు చూస్తున్నాడు. అంతేనా బేసిక్గా బాబు? మామూలుగా సైలెంట్గా ఉంటాడు. ఎవరి పోలిక అంత సైలెంట్గా ఉంటాడు? అంతేనా? ఓకే. సో శ్రీజ గారు, మీ పేరేనా? మీ పేరు ఎందుకు పెట్టలేదండి ఛానల్కి? ఆయనకి అంత ఇంట్రెస్ట్ లేదు పేరు పెట్టడంలోనా? ఏదైనా నన్ను వద్దు నువ్వు చేసుకో అంటాడు. అంతేనా? ముందు మీరే చేసుకోమంటారు, వెనుకుంటారు, అంతే సపోర్ట్ చేస్తారు వెనక నుంచి. బట్ అసలు యూట్యూబ్ పెట్టాలని ఆలోచన ఎందుకు వచ్చింది? నార్మల్గా స్టార్ట్ చేశాను, ఇంకా రెవెన్యూ వస్తుందని తెలిసింది, ఇంకా తర్వాత నుండి స్టార్ట్ చేశాను. అంటే ఇన్స్పిరేషన్ ఎవరైనా ఉన్నారా యూట్యూబ్లో మీకంటే? అసలు ఎందుకు చెయ్యాలి? మనం అందరూ యూట్యూబ్లో ఊరికి వెళ్ళిపోం కదా అంత ఈజీగా. ఎవరు లేరు, నార్మల్గా యూట్యూబ్లో మనీ వస్తాయి కదా, అలాంటి వీడియోస్ చూసాను. సరే మనకి కూడా బయటకు వెళ్ళడానికి ఏమి ఉండదు కదా, సరే ఇలా చేద్దాం అని చెప్పేసి స్టార్ట్ చేశాను. సో మీ గురించి మాట్లాడదాం. ఎక్కడి నుంచి మీరు ఫస్ట్ టైం పెళ్ళి కాకముందు మీరు ఏం చదువుకున్నారు? 10th క్లాస్ వరకు చదువుకున్నాను. అంతేనా? ఎందుకు మరి తర్వాత ఎందుకు కంటిన్యూ చేయలేదు? ఇంకా మ్యారేజ్ అయిపోయింది. ఇంకా 10th క్లాస్కి మ్యారేజ్ చేశారా? ఓకే. నాగబాబు గారు మీరు? నేను ఇంటర్మీడియట్ చదువుకున్నారు. సో ఇంటర్మీడియట్ తర్వాత పెళ్లి చేసుకున్నారా మీరు? మధ్యలో ఆపేసాను. తర్వాత ఇంకా వ్యవసాయం చేస్తున్నారా ఇప్పుడు కూడా? ఈ వ్యవసాయం చేసే వాళ్ళందరి మీద నాకు ఆల్వేస్ ఎప్పుడు డౌట్ ఉంటుంది, నేను ఎప్పుడు అడుగుతూనే ఉంటాను. అంటే మనం పెట్టేదానికంటే వచ్చేది చాలా తక్కువ, మన పెట్టుబడి రావడం కూడా చాలా కష్టం. వ్యవసాయం అంటేనే అసలు 3 పువ్వులు 6 కాయలు కాదు, కానీ 6 కష్టాలు 3 లాభాలు కూడా ఉండవు దాంట్లో. అయినా కూడా వ్యవసాయం ఎందుకు చేస్తూ ఉంటారు? ఇంకా అది చిన్నప్పటి నుంచి అలవాటైంది. నాన్న వాళ్ళందరూ వ్యవసాయం చేసేది. ఇంకా అలా ఎప్పుడైనా లాభాలు చూసారా అసలు? వ్యవసాయం లాభాలంటే ఏముండవు, అలా ఒక సంవత్సరం లాభం వస్తే ఒక సంవత్సరం నష్టం అలా. అంటే ప్రకృతి మీద డిపెండ్ అయ్యి ఉండే పని కదా అది. అసలు ఇప్పుడు ఎక్కువ వర్షం పడినా బాధే, ఎక్కువ ఎండ వచ్చినా బాధే, ఎక్కువ ఏదొచ్చినా బాధే కదా. దాంట్లో ఉండడం అంటే నిజంగా చాలా గ్రేట్. అంటే డబ్బులు వస్తాయా రావా తెలియదు, కంటిన్యూస్గా ఒక జాబ్ కూడా కాదు, ఏం చేయాలో దానికి అర్థం కాదు. ఒకరోజు ఆపలేరు, ఒకరోజు ఉండలేరు వదిలేసి. గ్రేట్ అండి బాబు రైతులందరూ. సో శ్రీజ గారు అంటే కొంచెం కంగారు పడుతున్నట్టున్నారు ఈ చేయడానికి. లేదా లవ్ మ్యారేజ్ అరేంజ్డ్ మ్యారేజ్? మీరు అరేంజ్డ్ మ్యారేజ్. 10th క్లాస్ అయిపోగానే పెళ్లి చేసేసారు. ఇంకా తర్వాత చదువుకోవాలనుకోలేదు ఎప్పుడు? ఇంకా అనుకోలేదు. సో ఏ ఊరు మీకు చెప్పలేదు ఇంతకి? మాది రేపల్లె పక్కన కారుమూరు, అమ్మ వాళ్ళది. మీది? అవనగడ్డ దగ్గర. ఓకే. అసలు మీ ఊర్లో మీరు యూట్యూబర్స్ అనేది తెలుసా జనాలకి? అవునా? పలకరిస్తారా? అంటే స్టార్ట్ చేసిన దగ్గర నుంచి కొంచెం కొంచెం ఫాలోవర్స్ వచ్చారా, ఒకటేసారి వచ్చారా? అంతా కొంచెం ఫాలోవర్స్ వచ్చారు. కొంచెం నిదానంగా గ్రోత్ వచ్చింది. బట్ ఫ్యామిలీలో ఓకేనా? అంటే యూట్యూబ్ చేద్దాం అనుకున్నప్పుడు ఎవరికి చెప్పారు? అందరికి చెప్పాము. ఫస్ట్ ఎవరికి చెప్పలేదు, ఈయనకి చెప్పాను, ఓకే అన్నారు. ఓకే. తర్వాత అందరికి చెప్పాము, ఏమనలేదు. ఎవరేమనలేదు, చేసుకోమన్నారు. అంటే మీరు మామూలుగానే ఇంత సైలెంట్ నన్ను ఎందుకులే ఇప్పుడు నేను తలదించుకుంటే బెటర్, నన్ను అడగకుండా ఉంటారు అన్నట్టు తలదించుకున్నారు మీరు. యూట్యూబ్లో ఎలా మాట్లాడతారు మరి? ఎవరు ఉండరుగా వీళ్ళెవరు, ఎవరు డైరెక్ట్గా ఫోన్ తీసుకుని మాట్లాడుకుంటాం. అంతేనా? బట్ ఒక విలేజ్లో ఉండి యూట్యూబ్ చేయాలి అంటే కొంచెం చుట్టుపక్కల వాళ్ళు ఏమంటారు? మనల్ని ఏమైనా మాట్లాడతారా, ఒక మాట అంటారా? ఎందుకు నీకు ఇప్పుడు యూట్యూబ్ వీడియోలు? లేకపోతే అన్ననైనా అడుగుండొచ్చు కదా, మీ ఆవిడ ఇట్లా వీడియోలు ఎందుకు చేస్తుంది అన్నారా ఈ మాటలు? అలా ఏం అనలేదు, కానీ మామూలుగా చూస్తాము అలా అంటారు అంతేగాని ఎవరు ఎక్కువగా ఎందుకు అలా ఏం లేదు ఇంతవరకు. ఇప్పుడు దాకా ఎప్పుడు అనలేదు? మిమ్మల్ని అయినా ఎవరైనా అడిగారు? ఎప్పుడు ఎవరు ఏమనలేదు. ఇంకెక్కడికైనా బయటకు వెళ్తే మేము చూస్తామని చెప్తారు, ఇంకంతే. బయట మా ఊర్లో వాళ్ళు? బయట వాళ్ళు నాకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే చూస్తామని చెప్తారు, ఫోన్ వాళ్ళ పెడుతూ ఉంటాం కదా అప్పుడప్పుడు. గుర్తుపడతారా బయట? ఓకే. యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత మీకు మంచి హ్యాపీయెస్ట్ మూమెంట్ ఏంటి? ఏముంది, అంతా నార్మలే ఇప్పటి వరకు. ఇంకా కొంచెం సక్సెస్ అవ్వాలి. అసలు వాడు అంత సైలెంట్గా ఎలా ఉన్నాడు?
భయం కొత్తగా ఉంటే ఇంకా అలాగే ఇంటి దగ్గరైనా సైలెంటే నార్మల్గా. అంతే. 2 years అయినా కూడా చాలా సైలెంట్గా ఉన్నాడు. గోల గోల చేసేయాలి ఈ పాటికి అసలు మామూలుగా అయితే అసలు మాట్లాడు అసలు. అన్నం చూస్తే అర్థమవుతుందిగా అసలు నోరే తెరవట్లేదు మాట్లాడడానికి. అంటే ఇంట్లో అంతా ఇప్పుడు రేసుగురం మూవీలో శృతి హాసన్లా ఉంటుందా అంత సైలెంట్? రేసుగురం సినిమా చూసారు కదా, అంటే దాంట్లో ఉన్నట్టు ఆవిడ సైలెంట్గా మాట్లాడుతుంటారు కదా, అలానే మాట్లాడుకుంటారా ఇంట్లో కూడా? ఈయన సైలెంట్గానే ఉంటారు. మీరైనా అరిచేది ఏమైనా ఉంటే కూడా అసలు అరుస్తారా ఇంట్లో ఎవరైనా? అరుస్తారు, ఎవరు లేకపోతే అరుస్తారు అంతే. ఎవరు లేకపోతే అరుస్తారు, ఎవరైనా ఉంటే సైలెంట్గా ఉంటారు. ఇంకా మీరు ఒకరే అటు ఇటు మాట్లాడేది కొంచెమైనా. బట్ ఏం వ్లాగ్స్ చేస్తారు బేసిక్గా? నేను నార్మల్గా హౌస్ వైఫ్ ఎలా ఉంటారు ఇంకా అలా చూపిస్తూ ఉంటాను అంతే ప్రస్తుతం. అంతే, హౌస్ వైఫ్ ఎలా ఉంటారు, మిడిల్ క్లాస్ లైఫ్ ఎలా ఉంటుంది, మనం ఏదైనా కొనుక్కోవాలంటే మిడిల్ క్లాస్ ఎలా ఉంటుంది, ఇవన్నీ అంటే వినడానికి బయట వాళ్ళకి ఎలా ఉంటుంది అంటే ఏముంది అందరికి ఉండేదేగా అనిపిస్తుంది, కానీ ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి ఎలా ఉంటుంది ఇలా అంటే మనం ఏదైనా ఒక చిన్న వస్తువు కొనుక్కున్నా కూడా మనకు ఉండే ఆనందం వేరే లెవెల్లో ఉంటుంది కదా. మీకేంటి అలాంటి మిడిల్ క్లాస్ లైఫ్ బెస్ట్ మూమెంట్? ప్రతిదీ అంటే చిన్న చిన్నగా మనం టీవీ అలా మన సొంత డబ్బులతో మనం కొనుక్కున్నా అలా కొన్నిటికి హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాం. ఓకే, మీ హోమ్ టూర్ చేసినప్పుడు కూడా చూసాను నేను దాని కింద అందరూ మాకు ఇలాంటి ఇల్లు అయితే చాలా ఇష్టం, ఎంత పెద్ద ఇల్లు. నాకు అన్ని అవే వస్తాయి కామెంట్లు, మీ ఇల్లు బాగుంది, మా ఇంటి గురించి ఎక్కువ వస్తూ ఉంటాయి. ఇల్లు బాగుంది, ఇల్లు బాగుంది, ఇల్లు బాగుంది. అందరికి అలాంటి ఇల్లు కావాలండి బాబు. మీరు ఇప్పుడు కొత్త ఇల్లు కట్టుకోవాలని చూస్తున్నారు కానీ చాలా మందికి అలాంటి ఇల్లు కావాలి, అలాంటి వాతావరణం పెడుతూ ఉంటారు ఎక్కువగా. ఇలా ఈ ఇల్లు బాగుంది, మీ ఇల్లు ఎక్కువగా ఇల్లు కనిపించిందంటే చాలా ఇంకా అవే కామెంట్స్ వస్తాయి. మీకు హైయెస్ట్ వ్యూస్ వచ్చింది కూడా హోమ్ టూర్కి అనుకుంటా కదా. బట్ హోమ్ టూర్ చేయాలని ఆలోచన ఎప్పుడు వచ్చింది? అంతా యూట్యూబ్ చేసి ఫాలో అవుతుంటారా అందరినీ? ఎప్పుడు అంటే అంతకుముందు చేయలేదు నేను. ఫస్ట్ అమ్మో ఎలా ఉండిద్దో మన ఇల్లు ఏమన్నా అనుకుంటారేమో అలా ఫస్ట్ నేను చేయాలనుకోలేదు. తర్వాత కొన్ని వీడియోస్లో చూపిస్తూ ఉంటుంది కదా ఇల్లుది, అప్పుడు అందరూ అడుగుతున్నారు హోమ్ టూర్ చేయండి అని చెప్పేసి. ఫస్ట్ లో చాలా రోజులు నేను చేయలేదు. అవును, అలా అనుకున్నాను. తర్వాత అడుగుతున్నారు, పదే కామెంట్స్ పెడుతున్నారు అని చెప్పేసి చేశాను ఒక వీడియో. ఓకే, మీ డైలీ రొటీన్ ఎలా ఉంటుంది? అంటే రోజంతా ఏం చేస్తారు బేసిక్ గా? నార్మల్గా ఇంక ఇంట్లో పిల్లల్ని చూసుకుంటూ ఆయన చూసుకుంటే. వాళ్ళిద్దరు స్కూల్కి వెళ్తారా? పెద్ద బాబు ఒక్కడే, ఈ ఇయర్ జాయిన్ చేద్దాం అనుకుంటున్నాం ఈ బాబుని. వీళ్ళిద్దరిని చూసుకోవడము, బాబుని స్కూల్కి పంపించడము, అన్నను పొలానికి పంపించడము, ఇంకా తర్వాత ఇంక ఇంటి దగ్గర ఖాళీ, ఆల్మోస్ట్ ఇంటి దగ్గర పనులు చేసుకుంటాను. ఇంకంతే. ఖాళీ ఎక్కడలేండి, యూట్యూబ్ వీడియోస్ చేస్తారు, ఎడిటింగ్ ఎవరు చేస్తారు? నేనే చేసుకుంటాను. అది ఎక్కడ నేర్చుకున్నారు? నార్మల్గానే చేసుకుంటాను, అంత ఏం కాదు. అంత ఏం కాదు పెడతారు కదా ఇన్స్టాలో వీడియోస్ పెడతారు, నేనే ఎడిటింగ్ చేసుకుంటాను. 10th క్లాస్ చదివినా కూడా ఎడిటింగ్ నేర్చుకున్నారు, పర్లేదండి. అంటే యూట్యూబ్ చూసే నేర్చుకున్నారు అది కూడా? అంటే ఈ వీడియోస్ స్టార్ట్ చేసిన తర్వాతే నేర్చుకున్నాను ఎడిటింగ్ ఎలా చేయాలని చెప్పేసి. బిగ్గెస్ట్ సపోర్ట్ ఎవరు మీకు? ఈయనే, మా అత్తయ్య. ఈయన మీ అత్తయ్య. ఏ విధంగా సపోర్ట్ చేస్తారంటే బేసిక్గా? అంటే అందరూ చేయడానికి భయపడుతూ ఉంటారు కదా, ఆ టైంలో కొంచెం ఎక్కువగా అత్తయ్య అయితే చెయ్యి ఇంకా అలా చెయ్యి ఇలా చెయ్యి అని చెప్తూ ఉంటారు. అవునా, అంత మంచి అత్తయ్యలు ఉన్నారా? అంటే బేసిక్గా అత్తయ్యలు అంటే ఎందుకు అని చెప్పేసి కొంచెం తిట్టే వాళ్ళు ఉండాలి కదా. ఇంకా చెయ్యి, ఇంకా ఏమైనా చెయ్యి, ఇంకా కొత్తగా చెయ్యి అలా చెప్తూ ఉంటారు. ఓకే, ఫస్ట్ రెవెన్యూ గుర్తుందా యూట్యూబ్లో మీరు తీసుకుంది? గుర్తుందా? ఎంత వచ్చింది? 9K తీసుకున్నాను అంతే. అంతే ఏముందండి, ఫస్ట్ రెవెన్యూ అంటే 9K చాలా గ్రేట్ కదా. అంటే 2 years కష్టపడ్డాను కదా. 2 years కష్టం, ఫస్ట్ మంత్ 9K. ఇప్పుడు కంటిన్యూస్గా వస్తుంటుంది కదా? 2 months ఒకసారి అలా వస్తుంది. కొంచెం అంటే పిల్లలు టైం సరిపోక పెట్టడం లేదు, వీడియోస్ పెట్టడం లేదు. బట్ అయినా సరే అందరికీ అంత ఈజీగా సంవత్సరాల తరబడి చేస్తూ ఉంటారు యూట్యూబ్లో వీడియోస్. 2 సంవత్సరాల్లో రెవెన్యూ తీసుకోవడం అనేది కూడా చాలా గ్రేట్ థింగ్. అన్న మీకేమనిపిస్తుంటుంది అంటే మీ వైఫ్, మీరు ఒక చిన్న పల్లెటూరు నుంచి వచ్చారు, అయినా మీ వైఫ్ యూట్యూబ్ చేస్తారు, వీడియోస్ చేస్తారు, ఫేమస్ కొంచెం, సో మీకు ఎలా అనిపిస్తుంది? నార్మల్గా ఇంకా అంటే మన పల్లెటూరులో ఎలా ఉంటుంది, అది చూడరా అలా అంటూ ఉంటారు. ఓకే, అనేవాళ్ళు అంటూ ఉంటారు, మన పని మనం చేసుకోవడమే. ఏ రోజు ఒక తిరిగి సమాధానం కూడా చెప్పను అసలు. వాళ్ళ ఇష్టం, వాళ్ళు అనుకుంటారు. చాలా మంది అన్నారు కూడా, ఓకే నీ పని నువ్వు చేయి, నీ గోల్ ఏంటో నువ్వు చేయి, అంతే. ఇంకా అంతే, కావాల్సిన సామాన్లు ఏమంటే చెప్పు, నేను తెచ్చిస్తాను. అదిగోండి చూసారా, మీ దగ్గర రానివ్వరు కానీ వెనక అనే మాటలు అంటూనే ఉంటారు, ఆబ్వియస్లీ కదా అది. సో బేసిక్గా యూట్యూబ్ అన్న తర్వాత 10 మంది 10 కామెంట్లు పెట్టచ్చు. మనల్ని 10 మంది నెగిటివ్గా మాట్లాడే వాళ్ళు ఉంటారు, 90 మంది పాజిటివ్గా మాట్లాడే వాళ్ళు ఉంటారు.
మీకు ఎలాంటి కామెంట్స్ వస్తాయి? ఎప్పుడైనా నెగిటివ్ కామెంట్స్ చూస్తారా? నాకు ఎక్కువ ఏం రావు, కాకపోతే కొన్ని ఒక 4-5 సార్లు చూసానేమో అంతే. ఈ నీ వీడియోస్ వల్ల యూజ్ ఏంటి అలా పెడుతూ ఉంటారు అంతే. ఎక్కువ ఏం కావు, అలా నార్మల్గా పెడుతూ ఉంటారు అంతే. ఎక్కువ ఏం రాలేదు నాకు అసలు. ఎక్కువ ఏం రాలేదు. ఎప్పుడైనా బాధపడతారా అట్లాంటి నెగిటివ్ కామెంట్స్ చూసినప్పుడు? ఇప్పుడు నేను ఏమైనా క్లాసెస్ చెప్తున్నానా వీళ్ళకి యూజ్ ఏంటంటే? బాధపడను. అంటే మనం నచ్చొచ్చు నచ్చకపోవచ్చు, ఒక్కొక్కరి మనస్తత్వం ఒక్కొక్కలాగా ఉంటుంది కదా, అందుకని చెప్పేసి బాధపడను. పాజిటివ్గా వచ్చే కామెంట్స్ కూడా ఉంటాయి కదా. ఇప్పటిదాకా మీకు నచ్చిన బెస్ట్ కామెంట్ ఏంటి? అన్ని బాగా పెడుతూ ఉంటారు, మా ఫ్యామిలీ గురించి అన్ని చూస్తూ ఉంటారు, అన్ని బాండింగ్ బాగుంది, మా అత్త ఇది నాది అలా ఎక్కువ పెడుతూ ఉంటారు. ఓన్ చేసేసుకొని ఉంటారు కదా, అక్క అని బావ అని మీ వదిన అట్లా అని చెప్పేసి అందరినీ ఓన్ చేసి అన్నయ్య వదిన అలా పెడుతూ ఉంటారు కామెంట్స్. అసలు యూట్యూబ్లో అలా ఒక స్టెప్ నుంచి 10 అడుగులు వేయడం ఎలా అనిపిస్తుంది మీకు? హ్యాపీగా ఉంది. అంతేనా? చాలా సింపుల్, చాలా నీట్, చాలా కూల్ ఫ్యామిలీ కదా మీరు. అవును. ఇప్పుడు ఒడిదుడుకులు ఏమి ఉండవు అసలు ఫ్యామిలీలో? ఉంటాయి, అవంతా నార్మల్. ఇంకా ఉన్న అన్నిట్లో సర్దుకుపోతూ ఉంటాం అన్నీ. ఓకే. యూట్యూబ్ పరంగా కాకుండా ఇప్పటివరకు మీ లైఫ్లో ది మోస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్ ఏంటి? బాగా ఆనందపడిన సందర్భం ఇప్పటి వరకు? మా పిల్లలు. అవునా? వాళ్ళే మా లైఫ్లోకి రావడం హ్యాపీగా ఫీల్ అవుతాం. ఓకే. ఫస్ట్ బెల్బాబు వచ్చినప్పుడు ఇంకొంచెం ఎక్కువ ఆనందం ఉంటుంది కదా. బాగా వాళ్ళిద్దరు వచ్చింది. మీకు కూడా అంతేనా అన్న హ్యాపీయెస్ట్ మూమెంట్? మా పెద్దబాబు పుట్టినప్పుడు బాగా. ఎందుకలా? అదొక ఫీల్, అలా అప్పుడు అలా అయింది. అలానే ది మోస్ట్ సాడెస్ట్ మూమెంట్, బాగా బాధపడిన సందర్భం? మా పెద్ద బాబుకి ఒకసారి హెల్త్ బాగాలేదు, అప్పుడు బాగా బాధపడ్డాం. ఓకే. అంటే పెద్ద ప్రాబ్లం ఏమైనా వచ్చిందా? అవును. ఓకే. ఒక 1.5 year ఆ టైంలో బాగా హెల్త్ ప్రాబ్లం వచ్చింది. 10 days హాస్పిటల్లో పెట్టారు. ఏమైంది అప్పుడు? స్క్రబ్ టైపస్ అని చెప్పేసి ఏదో పురుగు కుట్టింది, పురుగు ఏదో కుట్టింది, దానివల్ల 10 days హాస్పిటల్లో పెట్టారు. ఓకే. బాగా అప్పుడు బాగా బాధపడ్డాం. ఆ 10 days హాస్పిటల్లో ఉన్నప్పుడు ఇది చూసి బాగా నరకం చూసాం. అప్పుడు అది కాక పాలు తాగే బాబు కదా, వాడితో బాగా అసలు ఇలా చేతికి సూదేసేసి అటు పెట్టేవాళ్ళు. అప్పుడు ఆ టైంలో బాగా తిరగడం వాడి చుట్టూ నిద్ర లేకుండా 10 days బాగా అసలు అది బాగా మర్చిపోలేము అసలు. తర్వాత సెట్ అయిపోయిందా 10 days తర్వాత? 10 days ఒక 1 year వరకు ఇప్పటికీ కూడా ఇంకా విసిగిస్తానే ఉంటాడు ఆయన. అది ఇంకా రిఫ్లెక్ట్ అవుతుంది. తగ్గింది, కాకపోతే ఇంకా అదే అంటే బాగోకపోయినా ఇంకేమైనా హెల్త్ బాగాలేదంటే ఇంకా అలాగే ఉంటాడు, ఆ వేలోనే ఇంక చూస్తూ ఉంటాం మేము. అది కంటిన్యూగా వస్తూ ఉంటుంది అప్పుడప్పుడు. బట్ ఏమో లేండి, దేవుడి వల్ల పర్లేదు, బాగున్నాడు, సెట్ అయిపోయింది. అది కాకపోతే భయపడ్డాడు, ఇంకా ప్రతిసారి జ్వరం వచ్చినా నాకు ఇలా చేస్తారేమో అన్న భయం. అప్పుడు హాస్పిటల్ అలా పెట్టి అన్ని చేసేసి అది చిన్నప్పుడే చేశారు కాబట్టి అది మైండ్లో ఉండిపోయి ఉంటుంది బాబుకి. బట్ ఇప్పుడు సెట్ అయిపోయింది. ఎన్ని ఇయర్స్ పెద్ద బాబుకి? 4 years. 4 years. సో మీ ఇద్దరు పెళ్ళికి ముందు అంటే స్కూల్లో కానీ లేకపోతే మీ లైఫ్లో అసలు ఎప్పుడైనా అల్లరి చేసిన మూమెంట్స్ ఏమైనా ఉన్నాయా? ఇద్దరు ఇంట్రోవర్ట్సేనా? నేను అల్లరి చేస్తాను. మీరు అల్లరి చేస్తారా? అది మీరు చెప్తే కదా తెలియట్లేదు. చేస్తాను. ఇంతకు ముందు చేసేవాళ్ళ, ఇప్పుడు కూడా చేస్తున్నారా? ఇప్పుడు ఎప్పుడు అలాగే ఉంటాను, అల్లరి చేస్తాను ఉంటాను ఎక్కువ. నిజం చెప్పండి అన్న, చేస్తారా? అవునా? బాగా. ఓకే. అస్సలు కనిపించలేదు అలా. బట్ మీరేమో సైలెంట్, ఆవిడేమో వైలెంట్, అల్లరి చేస్తారు అన్నారు కాబట్టి ఎలా అసలు ఫస్ట్లో ఎలా ఉండేది? అంటే పెళ్ళికి ముందు పెళ్లి చూపులు ఇవి ఉండేవి కదా మీకు, అప్పుడు ఎలా ఉండింది అసలు? అప్పుడు అంటే ఈయన కొత్త కదా, అప్పుడు ఏమనేవాళ్ళం కాదు, నార్మల్గా ఉండేవాళ్ళం అంతే. ఏంటి కొత్త? అంటే మ్యారేజ్ కదా, పెళ్లి చూపుల్లో నేను అడిగింది. అలా నార్మల్గానే ఉన్నాను, భయంగా అంటే కొత్తగా ఉంటాం కదా అప్పుడు. అన్న మీ మైండ్లో ఏం నడుస్తుంది అప్పుడు? గమ్మున కూర్చోడం, స్వీట్లు తెచ్చారా తినడం అంతే. సైలెంట్గా ఉండేవాడిని అప్పుడు కూడా. ఏదైనా ఉంటే తింతో చెప్పేవాడిని అంతే. పెళ్లి చూపులోనే మాట్లాడారా మీరు? పెళ్లి చూపులు ఏం లేవు మాకు, డైరెక్ట్ పెళ్ళే. డైరెక్ట్ పెళ్ళే. పెద్దలు మాట్లాడి తర్వాత మ్యారేజ్ ఫిక్స్ చేశారు. ఓకే. బట్ మాట్లాడుకున్నారా అప్పుడైనా? పెళ్లి రోజైనా మాట్లాడుకున్నారా? ఒక 10 days ముందు గ్యాప్ ఉండేది కదా. అంటే తిను మా అత్త వాళ్ళ అమ్మాయి, దగ్గరుళ్ళే చుట్టాల, అలా అంత ముందులే మాట్లాడుకునే వాళ్ళం. పెళ్లికి ముందులా నార్మల్ గా తెలుసు. ఓకే. ఇంకా అంతేం లేదు, ఇంకా పెళ్లి అయినా మామూలుగానే మాట్లాడేసుకున్నాం. అంటే కొత్త ఏం కాదు కదా, తెలుసు కాబట్టి. మరి అది చెప్పరా ఇందా నుంచి?
సో ముందు నుంచి తెలుసు కాబట్టి మాట్లాడుకుంటూ ఉండడం వల్ల టెన్షన్ ఏం లేదు. బట్ పెళ్లి తర్వాత 2 ఫ్యామిలీస్ కొత్త, మీకు ఎలా ఉండేది ఒక ఇల్లు వదిలేసి ఇంకో ఇంటికి వెళ్ళడం? అది అలా ఏం ఉండేది కాదు. నేను చిన్నప్పటి నుండి అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉండేది వాళ్ళం. వీళ్ళు పక్కనే అలా కొంచెం అలవాటే. నాకు తెలుసు మీరు లవ్ మ్యారేజ్ ఏమో అటు ఇటు అంటే పక్క పక్కన ఇళ్ళలో ఉండేవాళ్ళు. అలా పక్కనంటే పక్కన కాదు, కొంచెం దూరం, అంతా ఒక దగ్గరే ఉండేవాళ్ళం. సో అలవాటు అయిపోయింది నార్మల్గానే, కొత్తగా ఏం మారిపోయింది ఏం లేదు. అంతేలేండి, అదృష్టం ఉండాలి ఆడపిల్లలకి. ఆడపిల్లలకి బేసిక్గా ఒక ఇల్లు వదిలిపెట్టి ఇంకో ఇంటికి వెళ్ళాలంటే చాలా కష్టం కదా. మీకేమో అదృష్టం, పక్క పక్క నుండి పక్క పక్కన వెళ్ళిపోయారు. ఇప్పుడు వస్తుంటారా మీ ఇంట్లో వాళ్ళు, మీ అమ్మ వాళ్ళు? వస్తారు. సో యూట్యూబ్ నుంచి ఇలా ఒక రెవెన్యూ తీసుకున్నారు, మంచి కాంప్లిమెంట్స్ వచ్చాయి, కామెంట్స్ వచ్చాయి, ఇంకేంటి మీకు కోరిక? ఇంకా కొంచెం సక్సెస్ అవ్వాలి. అంటే ఏ విధంగా? ఇంకా కొంచెం గ్రో అవ్వాలని ఉంది యూట్యూబ్లోనా? ఓకే, ఇంకా ఈ వీడియోస్ తీస్తూ ఉండాలి. లైక్ ఇంకేమైనా యాక్టింగ్లోకి లేకపోతే షార్ట్ ఫిల్మ్స్ అలా ఏం లేదు. అలా ఏం లేదు. ఒక ఇల్లు కట్టుకోవాలని మాత్రం ఉన్నట్టుంది కదా. ఇది మాత్రం రెగ్యులర్గా చూస్తూ ఉంటాను నేను ఈ కామెంట్స్లో. బాగా ఉందా? ఎప్పటి నుంచో ఇల్లు కట్టుకోవాలి అని ఒక డ్రీమ్ ఉన్నట్టుంది. మరి ఎంత చేరువలో ఉన్నారు ఇప్పుడు దానికి? ఒక 1.5 year అలా. ఒక 1.5 yearలో కట్టేసుకుంటారు. రాసి పెడుతున్నారు అయితే. అంటే చాలా పెద్ద కళ కదా మన మిడిల్ క్లాస్ అందరికీ ఒక ఇల్లు కట్టుకోవడం అనేది, మన సొంత ఇల్లు అనేది మనకు ఉండడం. ఇప్పుడు ఉండేది కూడా మీకు మీ సొంత ఇల్లే కదా. మరి ఇంకే అది పడగొట్టు కట్టుకుంటారు అంతే. పర్లేదులేండి, ఇప్పుడైతే ఉన్నారుగా, అది లేకుండా ఎంతమంది ఉంటారో. అంతే కదా. బట్ ఎనీవే ఆల్ ది బెస్ట్ శ్రీజ గారు, కంగ్రాచులేషన్. మీరు అసలు ఏం మాట్లాడట్లేదు, మొత్తం నేను మాట్లాడినట్టే ఉంటుంది మీరు ఇంటర్వ్యూ చూసుకుంటే కూడా. బట్ ఖచ్చితంగా ఒకరోజు మీరు ఇల్లు కట్టుకోవాలి, మీకు ఇంకా చాలా మంచి గ్రోత్ రావాలి యూట్యూబ్లో, నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.